హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటే మన మొబైల్లోనే ఆధార్ అప్డేట్ అనేది మనం చేసుకోవచ్చు. దానికోసం ముందుగా మనం క్రోమ్ ఓపెన్ చేసుకోవాలి. క్రోమ్ ఓపెన్ చేసుకున్న తర్వాత మై ఆధార్ అని టైప్ చేయాలి. మై ఆధార్ అనే దాని ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డాక్యుమెంట్ అప్డేట్ అని ఉంది చూడండి, దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా రావడం జరుగుతుంది. ఇక్కడ మనం ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్యాప్చర్ నెంబర్ అడుగుతుంది. క్యాప్చర్ కూడా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఎవరిదైతే వాళ్ళ ఆధార్ నెంబర్ ఉందో వాళ్ళ మొబైల్ నెంబర్ లింక్ అప్ ఉందో దానికి ఓటీపీ రావడం జరుగుతుంది. ఓటీపీ అనేది ఇందులో ఎంటర్ చేసుకోవాలి. మనకు ఓటీపీ అయితే రావడం జరిగింది. ఓటీపీని ఎంటర్ చేసుకున్న తర్వాత మనకు హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇది డాక్యుమెంట్ అప్డేట్ సర్వీస్. మనకు డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోమని మనకు చూపెట్టడం జరుగుతుంది ఈ పేజీలో. నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఈ నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు అప్డేట్ ప్రొఫైల్ అనేది కనిపించడం జరుగుతుంది. ఒక పేజీ మనకు అప్డేట్ ఆధార్ ఆన్లైన్ అని చూడండి, అది ఇందులో మనము ఆధార్ అది మన ఓటర్ ఐడి కానీ అడ్రస్ ప్రూఫ్ చేంజ్ చేసుకోవడానికి ఓటర్ ఐడిని బట్టి కానీ మనం అడ్రస్ ప్రూఫ్ చేంజ్ చేసుకోవచ్చు. అలానే ఇంకా నేమ్ కరెక్షన్ చేయడానికి ఏమో 10th క్లాస్ మేమో కానీ మన స్టడీ సర్టిఫికెట్లను బట్టి చేంజ్ చేసుకోవచ్చు మనము. ఈ అడ్రస్ మాత్రం ఏంటంటే మనము పర్మనెంట్ ఓటర్ ఐడి కానీ లేకపోతే మనం విలేజ్లో ఉన్నట్టు ప్రూఫ్ ఉంటాయి చూడండి, మన గరిపెట్టి కానీ కరెంటు బిల్స్ కానీ వాటిని బట్టి మనము చేసుకోవచ్చు. లేదంటే ఎంఆర్ఓ నుంచి రెసిడెన్సీ సర్టిఫికేట్ గెజిటెడ్ సైన్ అనేది ఉంటుంది, దాన్ని బట్టి కూడా మనము అడ్రస్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ అప్లోడ్ చేసేటప్పుడు మాత్రం ఈ పేజెస్ మాత్రం ఇవి ముందుగా మనము ఎంబీల నుంచి కేబీలలో కన్వర్ట్ చేసుకోవాలి. కన్వర్ట్ చేసుకున్న తర్వాతనే మనము ఇందులో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ అప్లోడ్ చేసిన తర్వాత ఇక మాన్యువల్ అప్లోడ్ ఉంది చూడండి, దానిపైన క్లిక్ చేసి అందులో సబ్మిట్ చేసి కింద నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇవన్నీ ఇండియన్ పాస్పోర్ట్ కానీ ఇవన్నీ ఎలక్ట్రిసిటీ బిల్ కానీ మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ ఈ అడ్రస్లో ఈ సర్టిఫికేట్లను బట్టి కూడా మనం చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.